నాగార్జున గారి అబ్బాయి అఖిల్ బాబు పెళ్లి చేసుకున్న ఈ పెళ్లి కూతురు జైనాబ్ ఎవరు? అసలు టబు పిన్ని వచ్చింది కానీ అనుష్క పిన్ని ఎందుకు రాలేదు? సమంత వదినను పిలిచారా? ఇవన్నీ వస్తున్న తమ్నైల్స్, యూట్యూబ్లో నేను చూస్తున్న తమ్నైల్స్. కొంతమంది అడిగిన డౌట్లకి ఒక వీడియోలో నేను మొత్తం క్లియర్ చేశా. మళ్ళీ మరొకసారి, టబుకి నాగార్జునకి ఎప్పటి నుంచో మంచి సంబంధమే ఉంది అని ఆయన ఉద్దేశం. ఇది కాదు అది అని చాలామంది ఉద్దేశం. మొత్తానికి పిన్ని గారు వచ్చారు, కొడుకుని ఆశీర్వదించారు అంటూ తమ్నైల్స్ పెడుతున్నారు. పోనీ పిన్ని గారనే అనుకుందాం. మరి అనుష్కతో కూడా నాగార్జున గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మరి అనుష్క పిన్ని రాలేదే అంటే అనుష్కకు నాగార్జునకి చెడింది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ పరంగాను ఇంకో దాని ప్రకారంగాను బ్రేకప్. తర్వాత అనుష్క దారి అని అనుష్కది, నాకు దారి నాకిది. కట్ చేస్తే ఇప్పుడు ఈ జైనాబ్ ఎవరు? రవూజ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కూతురు. ఈ బిజినెస్ మ్యాన్కి దాదాపుగా 700 కోట్ల రూపాయల బిల్లలు ఆస్తి. ఈ రవూజ్ కూతురే ఈ జైనాబ్ రవూజ్. ఈ జైనాబ్ రవూజ్ ఈయనకి ముద్దుల ఆరాల బారాల గారాల పట్టి. ఈ పట్టితో అఖిల్ బాబుకి చిన్నప్పటి నుంచే పరిచయం ఉందని ఒక వాదన. కానీ 9 సంవత్సరాలు అఖిల్ కంటే పెద్దది అని ఇంకో వాదన. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే ఎలా పాసిబుల్ అవుతుంది 9 సంవత్సరాల డిఫరెన్స్? అంటే జైనాబ్ పుట్టినప్పుడు అఖిల్ బాబు ఇంకా పుట్టలే. ఒకవేళ అఖిల్ బాబు పుట్టినప్పుడు ఎత్తుకొని తిరిగి ఉండే వయసు జైనాబ్ది. కట్ చేస్తే ఈ వయసులు అన్నది క్లారిటీ లేనిది. ఇంకోటి ఏంటి, ఈ జైనాబ్ది ముస్లిం ఫ్యామిలీ, ఐగోర్ది హిందూ ఫ్యామిలీ. పెళ్లి జరిగింది హిందూ సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు. ఇంకొక దరిద్రమైన ట్రోలింగ్ ఏంటంటే, పెళ్ళి సరే విడాకులు ఎప్పుడు, ఇది కదా మాకు కావాల్సింది, వేణుస్వామి ఎక్కడున్నావు, వీళ్ళు ఉంటారా పోతారా అంటూ దరిద్రంగా ట్రోల్ చేసుకుంటున్నారు. చూద్దాం. అయినా నేను మాత్రం ఎందుకు ట్రోల్ చేయకూడదు? నేనేమన్నా సత్యసాయిబాబా అనుకున్నారా? నేను కూడా ట్రోల్ చేస్తాను. సో మొత్తానికి టబు పిన్ని మాత్రమే వచ్చింది. అనుష్క పిన్ని రాలేదు, స్నేహ పిన్ని రాలేదు, రమ్యకృష్ణ పిన్ని రాలేదు, మనీషా కొయిరాల పిన్ని రాలేదు, ఇంకెవరు నగ్మా పిన్ని రాలేదు, ఇంకా చాలామంది పిన్నిలు రాలేదు. నాగార్జున గారి ఒక టబు పిన్ని మాత్రమే వచ్చింది. ఎందుకంటే టబు పిన్ని అంటే పండు మమ్మీ, తప్పకుండా రావాల్సిందే, లేకపోతే నాకు సార్ బాధపడతాడు. సో ఇది వీళ్ళ పెళ్లిలో పిన్నిల గోల, కామెంట్లో అడిగిన సొల్యూషన్స్. నా కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చినా నచ్చకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.